ముందు ఉమేష్ గారు మీరు ఇందాక ఏదో లాస్ట్ పాయింట్ అంటే నేను ఆపాను, ఏంటది? రైట్, రామకృష్ణ గారి దగ్గరికి వెళ్దాం. రామకృష్ణ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ గారు. గుడ్ ఈవినింగ్. రామకృష్ణ గారు, మొత్తం మీరు చూస్తున్నారు కదా ఇవాళ, అసలు మొత్తం ఈ ఆరోపణలు రావడము, ముఖ్యమంత్రి గారి ప్రకటన, తర్వాత ఇదంతా జరుగుతున్నదంతా మీరు పైగా మీరు అక్కడ వారే, తిరుపతి ప్రాంతం వారే. సో ఈ కేసు ఇవాళ వీళ్ళు పిటిషన్ వేసిన వాళ్ళు కానీ, వేసిన వాళ్ళు చేసిన ప్రభుత్వం మీకు వ్యతిరేకంగా చేసిన అలిగేషన్స్ కానీ, వాళ్ళు సుబ్బారెడ్డి గారు బయట కూడా మాట్లాడారు మాజీ చైర్మన్ హోదాలో, ఇప్పుడు పిటిషన్ కూడా వారే వేశారు. అలాగే కోర్టులో జరిగిన వ్యవహారం అంతా చూశారు కదా, ఆనరబుల్ జడ్జెస్ చేసిన కామెంట్స్ కూడా. సో ఇది చూస్తే మీకేమనిపిస్తోంది, మీ ఫీలింగ్ ఏంటి? ఎందుకంటే అందరూ ఏమనుకుంటున్నారంటే ఇది గవర్నమెంట్కి చాలా అడ్వర్స్ కామెంట్స్, ఇవి కోర్టు చేసిన అబ్జర్వేషన్స్ అన్నీ కూడా ఇవి కోర్టు కామెంట్స్గా కాకుండా కోర్టు అబ్జర్వేషన్స్గా చెప్తున్నారు చాలామంది. ఇది ప్రభుత్వానికి ఎదురు దెబ్బని, చెంప దెబ్బని ఒకడు పెట్టుకుంటున్నారు. సో దీని మీద మీ ఇదేంటండి, మీ టేక్? వెంకటకృష్ణ గారు సార్. నమో వెంకటేశాయ. నమో సార్. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారం. నమస్తే అండి. ఈ రోజు ఏదైతే ఉందో హానరబుల్ సుప్రీంకోర్టు ముందర జరిగినటువంటి ఈ పరిణామం నేను ఒకటే చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ఎప్పుడైతే పిటిషనర్స్ గాని, రెస్పాండెంట్స్ గాని సమగ్రమైనటువంటి ఆధారాలు కోర్టు ముందర ఉంచకపోతే, కోర్టులో ఉన్నటువంటి జడ్జి గారు అడిగేటువంటి ప్రశ్నలే ఈ రోజు సుప్రీంకోర్టు జడ్జెస్ ఈ రోజు మన ముందర పెట్టారు. ఇది కేవలం పిటిషనర్కి అనుకూలమా, లేకపోతే అందులో ఉన్న రెస్పాండెంట్లకు వ్యతిరేకమా అని చెప్పడానికి ఏమాత్రం ఆస్కారం లేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, సమగ్రమైనటువంటి సమాచారాన్ని కోర్టు ముందర ఉంచలేకపోయారు పిటిషనర్స్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి మరియు ఈ సుబ్రహ్మణ్య స్వామి అనేటువంటి వ్యక్తులు. ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డి గారి పిటిషన్ ఏంటయ్యా అంటే, నాకు టీటీడీ వాళ్ళు ఇచ్చినటువంటి విజిలెన్స్ ఏదైతే నోటీసు ఉందో దాని మీద తదుపరి చర్యలు లేకుండా ఆపండి అనేది సుబ్బారెడ్డి గారి ప్రేయర్ అయితే, ఈ సుబ్రహ్మణ్య స్వామి గారి యొక్క ప్రేయర్ ఏంటంటే, ఈ యొక్క కల్తీ వ్యవహారంలో రాజకీయంగా దీన్ని వాడుకోవడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారంటూ ఆయన వాదన ఆయన అక్కడ పెట్టారు. ముఖ్యంగా ఈ రోజు జరిగినటువంటి వాదన అంతా సుబ్రహ్మణ్య స్వామి గారు వేసినటువంటి పిటిషన్ మీద జరిగి ఉంది. ఇక్కడ సమగ్రమైనటువంటి సమాచారం లేకపోవడం ఒకటి, రెండోది రెస్పాండెంట్స్ కూడా సరైన సమయంలో స్పందించకపోవడం కోర్టులో రెండో కారణమని నేను చెప్తున్నాను. ఎందుకంటే కోర్టు అడిగిన 4 ప్రశ్నలకు సమాధానం కోర్టులోనే ఉంది. ఇంతకు ముందు జరిగినటువంటి ఒక ప్రముఖమైనటువంటి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఇది మ్యాగీ నూడిల్స్ కేసు మీరు చూసే ఉంటారు. ఆ ప్రస్తావన అప్పట్లో అవును, ఆ సమయంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ను ఛాలెంజ్ చేస్తూ అక్కడ సుప్రీంకోర్టుకు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు కొన్ని అబ్జర్వేషన్ చేసింది. ఆ అబ్జర్వేషన్స్ ఏ విధంగా ఉన్నాయంటే, మొట్టమొదటిది బ్యాచ్ గురించి. ఒక బ్యాచ్ లో వచ్చినటువంటి ప్రొడక్ట్ కు సంబంధించినటువంటి అడల్ట్రేస్ ను మొత్తం బ్యాచ్ కు వర్తిస్తుందా, లేకపోతే పీస్ వైజ్ వర్తిస్తుందా అన్న ప్రశ్న తలెత్తినప్పుడు సుప్రీంకోర్టు ఒకటే మాట అంది, బ్యాచ్ మొత్తానికి వర్తిస్తుంది. అది ఆ బ్యాచ్ డిస్పాచ్ అయినప్పుడు ఢిల్లీకి ఒక రోజు చేరి ఉండవచ్చు, మా తిరుపతికి ఒక రోజు చేరి ఉండొచ్చు. దాని మధ్య ఉన్న గ్యాప్ తో ఇంపార్టెన్స్ లేకుండా బ్యాచ్ మొత్తానికి కూడా అది వర్తిస్తుందని సుప్రీంకోర్టు చెప్పినప్పుడు, 10 ట్యాంకర్ల బ్యాచ్ లో 6 ట్యాంకర్లు ఆల్రెడీ నువ్వు ఉపయోగించి 4 ట్యాంకర్లు రిజెక్ట్ అయితే, అడల్ట్రేస్ ను 10 ట్యాంకర్లో జరిగినట్ల, 4 ట్యాంకర్లో జరిగినట్ల ఇది సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు కానీ న్యాయవాదులకు కానీ తెలియదా? ఇక్కడ ఒకటి గమనించాలి, 10 ట్యాంకర్లు ఒకే బ్యాచ్ మీద తిరుమల అంటే ఇక్కడ కాదు రామకృష్ణ గారు, విత్ డ్యూ రెస్పెక్ట్ కోర్ట్స్